హాయ్, మై నేమ్ ఇస్ ఉషారాణి. మేము ఎప్పటి నుంచో బెంగళూరు హైవేలో ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నాము. చాలా వెంచర్లు చూసాము. చూస్తే వాళ్ళు చెప్పింది ఒకటి, మనకి వెళ్ళి వెంచర్ చూసిన తర్వాత వేరే టైప్లో ఉండే అనమాట. సో నచ్చేది కాదు. ఇంటికి వచ్చేసి మళ్ళీ నేను మా హస్బెండ్ డిస్కస్ చేసి మళ్ళీ ఇంకొక వెంచర్ వీక్లీ వన్స్ అట్లా చూస్తూ ఉండేవాళ్ళం. లాస్ట్కి ఒకరోజు స్రవంతి మేడం ఇంటర్వ్యూ చూశాను నేను టీవీలో. ఆమె నెంబర్ నోట్ చేసుకుని ఆమెను కాంటాక్ట్ చేయడం జరిగింది. సో ఆమెదంతా వెరీ జెన్యూన్ అనిపించింది నాకు. తర్వాత ఆఫీస్కి వెళ్ళి ఆమెను కలిసి పర్సనల్ గా ఒక 1 hour ఆమెతో మాట్లాడి అంతా చెప్పారు దీని గురించి. మాది ఒక వెంచర్ ఉంది చూడండి, హిల్ కౌంటీ బాగుంటుందా అంటే, మీ బడ్జెట్ ఫ్రెండ్లీ, మెయిన్ బడ్జెట్ ఫ్రెండ్లీ, ఒక్కొక్క వెంచర్ 20,000 25,000 అట్లా ఉంది, అంత బడ్జెట్ వద్దురా నాకు అని అంటే స్రవంతి మేడం సజెస్ట్ చేశారు, ఈ హిల్ కౌంటీ రీజనబుల్ ప్రైస్ బాగుంటుందా అంటే, మీరు ఇందులో ఇన్వెస్ట్ చేసినందుకు మాతో ఎప్పటికీ ట్రావెల్ చేస్తారు, మీరు సార్ చూడండి వెంచరు, సాయి చూపిస్తారని సాయిని పరిచయం చేశారు. సాయి నన్ను దగ్గరుండి తీసుకెళ్లి నా సొంత బాబు లాగా మంచిగా వెళ్ళి చూపించి అన్ని ఓపికగా చేసి వచ్చి ఇంటికి వచ్చి ఆలోచన చేసుకున్నాము. నా బడ్జెట్ లో మంచిగా అనిపించింది. సో వాళ్ళు అన్ని, నాకు ఏ క్వశ్చన్ ఉన్నా ప్రతిదానికి, ఏది అడిగినా ఏ డౌట్ ఉన్నా మంచిగా స్రవంతి మేడం అండ్ సాయి చక్కగా అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. హ్యాపీ అనిపించింది. సో అప్పుడు బాగా జెన్యూన్ అనిపించింది వీళ్ళతో ట్రావెల్ చేయడం. సో ఇంకా ఆలోచించుకుని ఇంకా ప్లాట్స్ నిర్ణయం చేసుకుని తీసేసుకున్నాం. వేరే ఫ్రెండ్స్ కూడా ఫోకస్ చేయడం కూడా జరిగింది. సో వాళ్ళు ఇష్టంగా రావాలి తప్పితే మనం బలవంతంగా తీసుకెళ్తానికి లేదు కదా. నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఏదో ఫామ్ హౌస్ కూడా పెడుతున్నాం ఆంటీ, బాగుంటది శంకరపల్లి రోడ్ లో, ఫ్యూచర్ అంతా చాలా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయని మళ్ళీ నన్ను సాయి స్రవంతి మేడం వచ్చి మొత్తం చూపించారు వెంచర్. చాలా బాగా ఉందండి. ఆ రోడ్ సైడ్ అంతా గ్రీనరీ, మంచిగా ఆర్గానిక్ ఫామ్ హౌసెస్, అవన్నీ చాలా బాగా నచ్చింది అసలు. ఇంకా అది మేము మర్చిపోలేకపోతున్నాం ఇప్పటికి. సో వెంటనే మళ్ళీ ఇంటికి వచ్చి మా సార్ తో డిస్కస్ చేస్తే, సరే మళ్ళీ మొన్నే కదా ఇన్వెస్ట్ చేసింది, మళ్ళీ కొంచెం ఆగి చేద్దామని అన్నారు. బట్ వెరీ రీజనబుల్ ప్రైస్ లో స్రవంతి మేడం నాకు ఆఫర్ ఇచ్చింది. సో మంచిగా అనిపించింది. సరేలేమ్మా సరే తీసుకుందాము అని చెప్పి ఈ రోజు అప్రోచ్ అవడం జరిగింది. మళ్ళీ అందులో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాము. ఇంకా ఈ రోజు మేము తీసుకున్న దానికి వెంటనే వాళ్ళు రిజిస్ట్రేషన్ పెట్టారు. వెంటనే మనీ కట్టంగానే రిజిస్ట్రేషన్ వెంటనే పెట్టారు. మళ్ళీ డాక్యుమెంటేషన్ కూడా తీసుకొచ్చి నాకు మంచిగా అప్పచెప్పారండి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ ఏమంటున్నారు, డబ్బులు కట్టించుకుంటున్నారు, రేపంటారు మాపంటారు, అవంటారు ఇవంటారు, చాలా మంది జెన్యున్ గా లేరు. సో వీళ్ళ సర్వీస్ మాత్రం చాలా బాగుంది. ఎప్పుడు అవైలబిలిటీ ఉంటాం, 24 hours అని చెప్పారు. ప్లస్ ఇంకొక బెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే రీసేల్ కూడా మేము కావాలంటే చేసి పెడతాం అన్నారు. అది నాకు చాలా నచ్చింది. అమ్మము కానీ అది ఒక భరోసా ఇచ్చారు కాబట్టి ఇంకా మంచిగా అనిపించింది. స్రవంతి మేడం అండ్ సాయితో ట్రావెల్ చేయటం. హిల్ కౌంటీ బాగుంది అండ్ ఫామ్ ల్యాండ్ ఆల్సో గుడ్.